మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, నీ మీద నున్న నా ఆత్మయు, నీ నోట నుంచిన నా మాటలను, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎప్పుడును తొలగిపోవు అని ఆయన సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్లారా, మన నోట నుంచిన దేవుని మాటలు, మన మీద ఉన్న దేవుని ఆత్మ, అంటే దేవుని గురించిన భయము, దేవుని మార్గంలో నడిచించేటువంటి విధానం, దేవుని గురించి మాట్లాడే విధానం, దేవునిలో జీవించే విధానం మనతోనే అంతమైపోవాలని, మనతోనే ముగించబడాలని ఆయన ఆశ కాదు. కానీ మన పిల్లలు, మన పిల్లల పిల్లలు కూడా ఈ మార్గంలో నడవడానికి మనము కారణంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే ప్రభు అంటాడు, ముందుగా మీరు నాకు భయపడటం నేర్చుకొని మీ పిల్లలకు వాటిని నేర్పించండి. దేవుని గ్రంథాన్ని చదవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ప్రార్థన చేయటం, దేవుని మీద ఎలా ఆధారపడాలి, దేవుడు ఎంత గొప్ప దేవుడో. అందుకని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మీరు వారు కూర్చున్నప్పుడు, మీ పిల్లలు కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు ఈ మాటలన్నీ మీ పిల్లలతో మాట్లాడాలని. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఆయన గొప్పతనం గురించి నీ పిల్లలతోనూ, నీ మనవళ్ళు మనవరాళ్లతోనూ ఈ మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుని మీద వారికి నమ్మకం పెరుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, దేవుని గురించిన భయం కలిగి ఉంటారు. వారి ఆత్మలు నరకానికి పోకుండా తప్పించని వారవుతారు. కనుక ప్రభు మాట, ఈ మాటలు నీ నోట, నీ పిల్లల నోట ఎప్పుడునూ ఉండునట్లుగా అటువంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.